హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సెప్టెంబర్లో వీడియో చేసినప్పుడు, అంటే సెప్టెంబర్ ఎండ్కి వీడియో చేసినప్పటికీ నేను చెప్పాను వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాము, అక్కడికి వెళ్ళగానే సెట్ అవుద్ది 2 నెలల వరకు నేను వీడియోస్ పెట్టకపోవచ్చు, అంటే బిజీగా ఉంటాం కాబట్టి అనుకున్నాను. కానీ ఎందులో ఒకలా నేనైతే ట్రై చేస్తున్నాను. పర్ వీక్ ఒకటైనా లేకపోతే 2 అన్న 3 అన్న అలా ట్రై చేస్తున్నాను. కానీ అలా వదిలేయడం లేదు. నిజంగా ఒక ప్లేస్ నుంచి, అంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్‌కి వెళ్ళిపోతే మనకు చాలా చేంజెస్ అనేది ఉంటుంది. అది పిల్లల రొటీన్ అని కానీ, స్కూల్ అని కానీ, మనం ఉండే సిట్యుయేషన్ అని కానీ, అలాగా చాలానే చేంజెస్ ఉంటుంది. వాటికి అడ్జస్ట్ అయ్యి నార్మల్‌గా ఉండిపోవడానికి టైం పడతది. నేను ఇలా రాగానే ఒక 1 మంత్, 2 మంత్స్‌కి సెట్ అయిపోతాను. ప్రతిసారి అంటే 10 ఇయర్స్ నుంచి నేను మా వారితో ఉంటున్నాను కాబట్టి ప్రతిసారి క్వార్టర్స్‌లోనే ఉండేవాళ్ళం. అప్పుడు ఈజీగా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు మేము సివిల్‌లో ఉంటున్నాం. బయట అంటే అసలు ఆర్మీ లైఫ్‌లో ఉన్నట్టే లేదు నాకైతే. రిటైర్డ్ అయిపోయాక సివిల్ లైఫ్‌లో ఎలా ఉంటదో అలా ఉన్నట్టుంది. కానీ నాకు నిజానికి క్వార్టర్స్‌లో ఉండడమే చాలా ఇష్టం. యూనిట్‌కి వెళ్ళడం గానీ, రావడం గానీ, ఏదైనా ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేయడం అలా నాకు అలానే నచ్చుంది. ఇదైతే అస్సలు నచ్చలేదు. కానీ ఇక్కడ తప్పట్లేదు. అంటే 1 ½ మంతే క్వార్టర్ దొరుకుతుంది కాబట్టి ముందు సివిల్‌లో ఉండి తర్వాత క్వార్టర్‌కి వెళ్ళి ఉండడం బెటర్ అనిపించింది నాకు. అంటే ఫస్టు హౌసెస్ చూసుకోకుండా క్వార్టర్‌కి వెళ్ళి ఉండి, తర్వాత వచ్చి కొన్ని నెలల కోసం బయట హౌసెస్ వెతుక్కోవడం కంటే, ముందు ఇక్కడ అలవాటు అవ్వాలంటే ఫస్ట్ సివిల్‌లో ఉండి, ఆ తర్వాత ఆర్మీ క్వార్టర్స్‌కి వెళ్ళడం బెటర్ అనిపించింది. దానికి తగ్గట్టు నాకు చలి అసలు సెట్ అవ్వదు బాబు పుట్టిన దగ్గర నుంచి. చాలామంది చెప్తుంటారు పిల్లలు పుట్టాక కేర్ ఉండాలి. అంటే 6 మంత్స్ వరకు ఈ బాలింతలనేసి. నాకది చూసుకునే వాళ్ళు లేక, నాకది కుదరక నేను అలా కేర్ తీసుకోలేకపోయాను. వాడికి నాకు 2 సిజేరియనే. 10థ్ వాడికి 10వ రోజు నుంచే నేను కూర్చొని స్నానం చేయించడం. ఫుల్లు వర్షాలు, చలి అలా ఉండేది. మధ్యప్రదేశ్‌లో పుట్టాడు వాడు జూలైలో. అప్పుడు వర్షం, దానితో పాటు చలి కంటిన్యూగా 20 డేస్ వాడు పుట్టిన దగ్గర నుంచి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంటికొచ్చాక దగ్గర నుంచి కంటిన్యూస్‌గా 20, 25 డేస్ వర్షాలు ఉండేవన్నమాట. దాంతో నేను చాలా చేంజెస్ అయితే వచ్చినాయనమాట. ఇంకెప్పుడైనా చలికాలం వస్తుందంటే చాలా భయమేస్తది నాకు. చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తది నాకు. అందుకని నేను సెట్ అవ్వలేకపోతున్నాను. కానీ నేను చాలా ఇష్టంగా కష్టపడి నేను దీంట్లో మానిటైజేషన్ చేసుకున్నాను. ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి వదులుకోలేక అప్పుడప్పుడన్నా వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాను. మాకిక్కడ రేషన్‌లో మిల్క్ వస్తాయి గానీ, యూనిట్‌కి మాకు చాలా డిస్టెన్స్ ఉండేసరికి బయటే కొనుక్కుంటున్నాం. ఇంకా మిల్క్ తీసుకోకుండా ఎగ్స్ తీసుకుంటున్నాం. అది వీక్‌కి ఒకసారి ఎళ్లి తెచ్చుకోవచ్చు. మిల్క్ అయితే డైలీ వెళ్లి తెచ్చుకోవాలి కదా! ఆహ్, దూరం ఎక్కువ ఉంది కాబట్టి ఇక ఎందుకులే అన్నట్లు ఎగ్స్ తీసుకుంటాం మేమిక్కడ. ఇంకా పాపకి ఇవాళ ఒక డాన్స్ కాంపిటీషన్ ఉంటే వెళ్ళేసొచ్చిందనమాట. ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళింది. నేనిక్కడ డాన్స్ క్లాస్‌లో జాయిన్ చేశాను. ఇక్కడ సివిల్‌లో ఆర్మీదేం కాదు. అక్కడికి వెళ్ళి వస్తుంటదనమాట. దాని త్రూ నుంచి ఏవో ఉంటే ఆడిషన్ దానికోసమని వెళ్ళింది. ఏదో ఒకటి ట్రై చేయాలి గదా! స్టేజ్ ఫియర్ ఉండకుండా. వాళ్ళకి అనిపిస్తది కదా! అన్నట్లుగా నేనివాళ పంపించాను. పాపం వాళ్ళిద్దరికైతే ఇక్కడ పాపకి బాబు, బాబుకి పాపే. అసలు పాపం వాళ్ళకది అలవాటు లేదు కదా! ఇప్పటిదాకా మనం క్వార్టర్స్‌లో ఉంటే ఎంతమంది పిల్లలు. వీళ్ళిద్దరికీ షయ్యే ఉండదు. అంటే ఎళ్లి మమ్మీ ఉండాలి, పరిచయం చేయాలంటే అలా ఉండదు. వెళ్ళి వాళ్ళ త్రూ నేను తెలుస్తాను జనాలకి. నా త్రూ పిల్లలు తెలియడం గాదు. శ్రావ్య వాళ్ళ అమ్మ నన్ను గుర్తుపడతారనమాట. అలా కలిసిపోయే పిల్లలు పాపం ఇప్పుడు ఇద్దరే వాళ్ళే ఉంటారు. ఏమన్నా ఆడుకోవాలన్నా, కొట్టుకోవాలన్నా, తిట్టుకోవాలన్నా వాళ్ళిద్దరే ఉంటారు. నేను ఈ పైనాపిల్ అయితే స్పెషల్‌గా తెప్పించాను. కేక్ కోసం అనేసి. నెక్స్ట్ డే నాకొక కేక్ ఆర్డర్ ఉంది. దానికోసమైతే తెప్పించాను. దాంతో పాటుగా నేను బేకింగ్ మెటీరియల్ కూడా ఇక్కడ ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. మేముండేది అంబాలా క్యాంట్ కదా! ఇది పటియాలాలో అనమాట షాపు. నాకింకా తెలీదు. మనకి స్టార్టింగ్స్‌లో ఈ ఇబ్బందులు, మనీ వేస్ట్ అవ్వడాలు ఇలాగా ఉంటాయి. నాది కొంచెం ఇవాళ మనీ వేస్ట్ అయిందనే చెప్పొచ్చు. ఏ ప్లేస్‌కి వెళ్ళినా ఇదే, నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే నాకు సగం బాధ ఇదే అనమాట. వెళ్తాను, మంచిగా సక్సెస్ అవుతుందనుకున్నప్పుడు ఇలా చేంజ్ అవుతాను. మళ్ళీ వేరే ప్లేస్‌కి వెళ్ళి వెతుక్కోవడంలో చాలా మనీ పోగొట్టుకుంటాను, టైం పోగొట్టుకుంటాను. బాగా ఇబ్బందిగా అనిపిస్తది, స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తది. నేనైతే ఇది ఇన్‌స్టాలో చూసాను. అలాగే నేను గూగుల్‌లో వెతుక్కున్నాను దగ్గర బేకింగ్ మెటీరియల్ షాప్స్ ఎక్కడున్నాయనేసి. అన్నీ చండీగఢ్, పటియాలా అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్‌లో అయితే ఉన్నాయి. కానీ అంబాలా క్యాంట్‌లో గాని దగ్గరలో ఒక 20, 30 కిలోమీటర్స్ లోపల మాత్రం బేకింగ్ మెటీరియల్స్ షాప్స్ ఏమీ లేవు. నేనైతే ఇవి ఆన్‌లైన్‌లో తెప్పించాను. పటియాలా అనమాట వాళ్ళది. వాళ్ళకి ఎస్‌డీసీ అని ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది వాళ్ళకి. నేను అది చూసాను. పైగా ఇక్కడ నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను గదా! ఆ నంబర్ సేవ్ చేసుకొని అడిగితే పంపిస్తారా అంటే, ఓకే పంపిస్తాము అనేసి అన్నారు. కాకపోతే మనం ఆ చార్జెస్ అవన్నీ పే చేసుకోవాలి. ఏమైందంటే, ఓకే పంపిస్తామన్నారు. నాకేం కావాలో నేను ముందు కొన్ని చెప్పాననమాట. ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా పోనీ నేను ఇంట్లో వరకన్నా యూజ్ చేసుకునేంత వరకు అన్నట్లుగా కొన్ని చెప్పాను. చాకో చిప్స్, కోకో పౌడరు, అలాగే కొన్ని కేక్ బోర్డ్స్ ఒక 5 మరీ ఎక్కువ కదా! అవి ఒకవేళ ఆర్డర్స్ ఉన్నా లేకపోయినా వేస్ట్ అవ్వవు కదా! అన్నట్లుగా డార్క్ కంపౌండ్స్ అయితే చెప్పాను.
నేను ప్రీమిక్స్ కూడా అడిగాను, కానీ వాళ్ళు మనకు పిక్ పంపిస్తారు కదా, అది మార్చ్‌కి ఎక్స్‌పైరీ అయిపోతుంది. 2026 మార్చ్‌కి ఎక్స్‌పైరీ అయిపోతుంది. అది కూడా 5 కేజీస్ ప్యాకెట్ తీసుకోవాలి. ఒకవేళ ఆర్డర్స్ అలా ఏమి లేకపోతే నాకు అదంతా వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్లుగా నేను ఇంకొద్దన్నాను. కనీసం ఎక్స్‌పైరీ డేట్ ఎక్కువనే ఉండేదన్నా యూజ్ చేసుకోవాలి, కానీ అలా దగ్గర తెచ్చుకొని పెట్టుకొని ఏం చేసుకుంటాం. ఆల్రెడీ ఇప్పుడు డిసెంబరు, ఇంక జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌కి అయిపోతుందది. ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ నేను చేస్తానో చెయ్యనో ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను. నాకేమి ప్రెజెంట్ నేను కొన్ని కేక్స్ చేస్తున్నాను గానీ దాంట్లో బెనిఫిట్ ఏమి ఉండడం లేదు. అందుకని నేను ఆలోచిస్తున్నాను చెయ్యాలా వద్దా అన్నట్లుగా. నేను ముందు వీడియోస్‌లో అయితే చెప్తాను. నాకు ఇవి కేక్ పార్సెల్ రాగానే ఈ ఐటెమ్ పార్సెల్ రాగానే ఎంత ఆనందంగా అనిపించిందో. ఏదో చీరలు కానీ లేకపోతే మనకి నచ్చిన జ్యువెలరీ కానీ ఇలా వస్తే ఆనందపడతాం కదా మనం ఎక్కువ లేడీస్. నాకు అదేంటో బేకింగ్ మెటీరియల్స్ కొనాలంటే ఎక్కడ లేని ఇంట్రెస్ట్. షాప్స్ అన్నీ తిరగడం, అక్కడ ఇక్కడ వెతుక్కోవడం, అసలు నేను ఎలా వెతికానో వీటి కోసం అంటే ప్రెజెంట్ నా సిచ్యువేషన్స్ చెప్పలేనమాట. అంత ఇబ్బంది పడుతున్నా నేను ఈ కేక్ మెటీరియల్ చెక్ చేసుకోవడంలో అలాగా. అందరికీ అదే నాకు అనిపిస్తుందనమాట. ఎంతమందికి నాలా అనిపిస్తుండొచ్చు. మేము వీడియోస్ పెడతాం, నాలాగా చాలామంది కేక్ వీడియోస్ పెడతారు. దీని నుంచి ఏదైనా ఏం చేద్దాము, లేకపోతే నేర్చుకుందాం, ఇంట్లో వరకైనా చేద్దామంటే మెటీరియల్ దొరక్కనో, లేకపోతే ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు మెటీరియల్ దొరికినా కేక్ కాస్ట్ తక్కువ ఉండడం వల్లనో ఇలాగ చాలానే ఇబ్బందులుంటాయి. నేనైతే ఒక్కోటి ఎంత ఆనందంగా తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. నేను ఎట్లనో వీడియో తీయబట్టి సరిపోయింది. నాకు కేక్ బోర్డ్స్‌ని చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందంటే, అది ఎండిఎఫ్ఈ అని చెప్తాను కదా, ఆ కేక్ బోర్డ్స్ దొరికినాయి. నాకు కలకత్తాలో ఇవి ఎక్కడా దొరకలేదు. మామూలుగా కొంచెం అట్టలాగా ఉంటాయి కదా అలాంటివి దొరికాయి, కానీ ఇలాగా వుడ్‌లాగా ఉండేవి దొరకలేదనమాట. నాకు అవి చూడగానే ముందు చాలా హ్యాపీ అనిపించింది, కానీ తర్వాత ఐటమ్స్ చూస్తేనే బాధేసింది. నేను 3 కాంపౌండ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. కాకపోతే ఇందులో వచ్చిందైతే 1 కాంపౌండే. 3నో 2నో పెట్టుకున్నా, వాళ్ళు పిక్ పంపించారు. కానీ 1 కాంపౌండే వచ్చింది. నేను 2 అట్లా పెట్టుకున్నట్లు. నేను ఇంకోటి చూసారు కదా, ఆ వైలెట్ కలర్ ఏదో ఖాళీది డబ్బా వచ్చింది అనమాట. ఇది నేను తర్వాత చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఏదైనా 500 1000 అంటే 1 కేజీ దాని, కానీ అది 500 గ్రామ్స్దే. నేను భలే ఇది అనిపించింది. చాక్లెట్ కాస్ట్ కూడా ఇప్పుడు అంత పెరిగిపోయింది. మనకు పిక్ పంపించారు కదా, మరి ప్యాకింగ్ అది చేసేటప్పుడు కేర్ఫుల్గా పంపించాలి కదా. 1 కానీ 2 కానీ ఏ ఐటమ్స్ అన్నా సరే మనం వాళ్ళు చెప్పగానే పేమెంట్ చేసి అలా చేసినప్పుడు, ఇంకా నాకు ఇవి చూడగానే ఒకటి మిస్ అయిపోయింది కదా, ఇది చూడగానే మరి వీటి వెయిట్ ఎలా ఉందనేసి నేను వీటి వెయిట్ కూడా చెక్ చేసుకున్నాను. ఇలా అవుతూ ఉంటాయి ఆన్లైన్లో. నేను కలకత్తా వెళ్ళిన కొత్తలో కూడా పక్కనే ఒక 2-3 కిలోమీటర్స్లోనే బేకింగ్ మెటీరియల్ షాప్ పెట్టుకొని కలకత్తా అంతా తిరిగాను. అలాగా మనకి తెలియడానికి టైం పడుతుందా అని అనిపిస్తుంది, కానీ ఇక్కడైతే ఛాన్సే లేదు. నేను అప్పుడు అది ఆల్రెడీ నేను ఫేస్ చేసున్నాను కదా కలకత్తాలో, దగ్గర పెట్టుకొని అలాగా నేను ఇక్కడ వెతుకుతుంటే పాపం మా వారు ఓపికగా తీసుకెళ్తున్నారు, ఇంకా అరవకుండా ఉన్న టైంలోనే తిప్పుతున్నారు, కానీ దొరకడం లేదు అలాగా. ఇంకా నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాను, ఇలాగా మిస్ అయిందని. వాళ్ళు ఏమన్నారు తెలుసా, మీకు పిక్ పంపించాం కదా, మీకు పిక్ పంపిస్తే అవన్నీ మేము పంపించినట్లే అని అన్నారు. ఎట్లా లక్కీగా ఇప్పుడు నేను వీడియోస్ పెట్టుకున్నాను, నాకు ఛానల్ ఉంది కాబట్టి నేను వీడియో తీసుకున్నాను. కొంతమంది అలాగ ఛానల్ అలా ఉండకుండా ఇవి బేకింగ్ ఐటమ్సే కదా, ఆన్లైన్లో ఏవైనా తెచ్చుకుంటారు కదా, మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అది ఎంత టైం పట్టినా వీడియో అనేది తీసుకోండి. మధ్యలో కట్ కూడా చేయొద్దు. ఒకవేళ మనకి ఏదన్నా వేరే ప్రోడక్ట్ వచ్చినా, లేకపోతే ఏదైనా వచ్చిన దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉన్నా, ఇలాగ ఏమైనా మిస్ అయినా మనకు అదొక ప్రూఫ్ లాగా పనికొస్తుంది అనమాట. అందుకని చెప్తున్నాను, ఎవరైనా సరే. నేను ఛానల్ లేకపోతే నేను తీసుకునేదాన్ని కాదు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను అనమాట. చిన్న వస్తువు అయినా ఎందుకు మనం పోగొట్టుకోవాలి, మనం మనీ పే చేస్తున్నప్పుడు. అందుకని మీరు అది ఏ ప్రోడక్ట్ అయినా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, మధ్యలో కట్ చేసి మళ్ళీ ఆన్ చేయడం అలా చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఓపెన్ చేసి మొత్తం చూసేంతవరకు ఒకటే వీడియో ఉండేలా చూసుకొని, లేదా మిస్ అయినప్పుడు అడగొచ్చు. నేనైతే ఇంకా అడిగితే వాళ్ళు రీఫండ్ చేస్తామన్నారు. అది 1/2 కేజీ చాక్లెట్ కదా, ఇప్పుడు మనం కొరియర్ ఛార్జెస్ కూడా మనకి వాటి మీద వెయిట్ బేస్ చేసుకొని వేస్తారు కాబట్టి, నాకు కొరియర్ ఛార్జెస్ అక్కడి నుంచి 120 160 వేశారు పటియాలా నుంచి అంబాలా వరకు. అవి కూడా నాకు వేస్ట్ అయినట్లే. నాకు ఇది రీఫండ్ చేస్తామన్నారు. ఇంకా అప్పటికైతే చేయలేదు, మరి తర్వాత రోజుకి చేస్తారేమో అన్నట్లుగా నేను ఊరుకున్నాను. నెక్స్ట్ డే ఫోన్ చేయొచ్చులే అనేసి. ఇంకా ఈవినింగ్ టైంకి అయితే నేను బాబు వెళ్ళి మిల్క్ తీసుకొని వస్తాము. ఇక్కడ ఆవు పాలు బాగా దొరుకుతాయి. మన దగ్గర మామూలుగా బర్రె పాలు బాగా దొరుకుతాయి, ఇక్కడ ఆవు పాలే ఎక్కువ దొరుకుతాయి. నేను డైలీ వెళ్ళి తెచ్చుకుంటాను. ఈయన దగ్గర మిల్క్ అనేవి వాటర్ కలుపుకుండా మన ముందే తీసిపోస్తుంటారు కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుంది, అందుకని తీసుకొస్తాను. ఇంక మేము నైట్ డిన్నర్కి అయితే ఇవాళ ఇలా గారెలు చేసుకుంటున్నాము. పిల్లలకి లంచ్ బాక్స్లో గారెలు కానీ పొంగనాలు కానీ ఇలా మన సౌత్ ఫుడ్స్ ఏమన్నా పంపిస్తే, నార్త్ వాళ్ళకి మన సౌత్ ఫుడ్స్ కొంచెం ఇష్టం ఎక్కువగా ఉంటుంది. మిగతా పిల్లలు తినేస్తున్నారంట. పాప అయితే ఓకే కానీ అడ్జస్ట్ అవుతుంది, కానీ బాబు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాడు. వాళ్ళ రోటీస్ ఏంటంటే సుకా ఉంటాయి, అదే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఉండవు కదా, అవి వీడికి నచ్చడం లేదు.
వీడు ఏం పాపం మొత్తం తీసేసుకుంటున్నారంట. మనం ఫుడ్ దగ్గర ఎవరినైనా ఏమంటే వాడొచ్చి మేడంకి చెప్పు, మ్యామ్‌కి చెప్పు అని అంటున్నారు. ఎవరైనా పిల్లలు పాపం తినాలనుకుంటారు కదా! మా బాబు ఫుడ్ తినేస్తున్నారని ఏం అడుగుతాం. వాడికి ఆల్టర్‌నేట్ ఏదో ఒకటి పెడుతున్నారు కానీ వాడికి అవి నచ్చడం లేదు. అందుకనేసి వాళ్ళు ప్రశాంతంగా మాకు తిన్నట్టే లేదు అనేసరికి ఇంకా నైట్‌కి అవి చేసేస్తున్నాను. ఇక్కడ చలికాలం కాబట్టి కొంచెం మన దోస బ్యాటర్లు, ఇడ్లీ బ్యాటర్లు అవి పొంగవు. అందుకని ఒకరోజు ముందు 2 రోజులు మామూలుగా అయితే నైటే పెట్టుకుంటాం కదా! ఇలా ముందు పెట్టుకొని హీటర్ దగ్గర అలా పెట్టుకుంటాను. అంటే ఫర్మేట్ అవ్వడానికి ఈ చలికాలంలో అవ్వవు కాబట్టి హీటర్ దగ్గర పెట్టుకుంటాను. ఇలాగ ఎక్కువ సార్లు ఎక్కువ రెడీ చేసుకొని మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొంచెం కొంచెంగా అయితే యూజ్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.